ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైసీపీకి ఎటు చూసినా ప్రతికూల వాతావరణమే కనిపిస్తోంది. వైసీపీకి జాతీయ స్థాయిలో ఏ కూటమి మద్దతు లేదు. రాష్ట్రంలోనూ జగన్ పార్టీ ఒంటరి పోరాటం చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం తిరుమల లడ్డు వివాదంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న ఆ పార్టీకి ఎవ్వరి మద్దతు లభించడం లేదు. కాస్తో కూస్తో సిపిఎం ఒక్కటే వైసీపీకి ఊరటనిచ్చేలా పాజిటివ్ వాయిస్ వినిపిస్తోంది. ఆ క్రమంలో కామ్రేడ్స్తో కలిసి నడిస్తే బెటర్ అని ఆ పార్టీ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారట. మరి తనకి తానే మోనార్క్లా ఫీల్ అయ్యే జగన్ సిపిఎంకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తారా? సింహం సింగిల్ గానే వస్తుందని డైలాగులు చెప్పే మాజీ సీఎం పొత్తులకు సిద్ధమవుతారా? ఏపీలో దాదాపుగా ఒంటరి పోరాటం చేస్తున్న వైసీపీకి ఇప్పుడు అంతా ప్రతికూల వాతావరణమే కనిపిస్తోంది. అక్రమాస్తుల కేసు, వైఎస్ వివేక హత్య కేసు, 5 ఏళ్ల పాలనలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు, తిరుమల లడ్డు వివాదం, ఇలా దాదాపు అష్టదిగ్బంధనంలో చిక్కుకున్న వైసీపీ అధ్యక్షుడు విలవిల్లాడుతున్నారు. ఏ ఒక్క పార్టీ వైసీపీకి అండగా నిలబడటం లేదు. సొంత పార్టీ వారే జగన్ పై నమ్మకం లేక పార్టీ వదిలిపోతున్నారు. ఆ క్రమంలో ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా 11 స్థానాలకు పరిమితమైన జగన్ పార్టీకి అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. వరుసగా వెలుగు చూస్తున్న అరాచకాలతో వైసీపీ ప్రతిష్ట నానాటికి దిగజారిపోతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2014-19 మధ్యకాలంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఇప్పటి సీఎంకి తేడా స్పష్టంగా కనిపిస్తోంది. అప్పట్లో ఆయన జగన్ ని లైట్ తీసుకున్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు నడిపిన కక్షపూరిత రాజకీయాలను అపర చాణక్యుడిగా పేరున్న ఆయన మర్చిపోలేకపోతున్నారంటున్నారు. జగన్ ను ఏ విధంగానూ రాజకీయంగా లేవనీయకూడదని ఆయన ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణమే నిర్ణయించుకున్నారట. దానికనుగుణంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. వివిధ రంగాల శ్వేతపత్రాలు రిలీజ్ చేసి గత ప్రభుత్వ అప్పుల లెక్కలు తేల్చారు. సమాజంలోని వివిధ వర్గాల్లో వైసీపీ మీద సానుభూతి పోయే విధంగా చేస్తున్నారు. ఏపీని సర్వనాశనం చేసిన పూతం జగన్ అంటున్నారు. ఆయన రాజకీయంగా ఉండకూడదు అని ఓపెన్ గానే చెప్తున్నారు. ఇక శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందన్న వివాదం వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంతకాలం ఒంటరి పోరాటం చేయగలదన్న చర్చ మొదలైంది. వైసీపీకి మద్దతుగా నిలిచే పార్టీలు ఏ ఒక్కటీ లేవు. ఆఖరికి సిపిఐ నేత నారాయణ కూడా అప్పటి టీటీడీ ఈవో ధర్మారెడ్డిని టార్గెట్ చేస్తూ ప్రసాదంలో కల్తీ జరిగిందని ఆరోపిస్తున్నారు. అయితే ఒక్క సిపిఎం మాత్రమే వైసీపీకి కాస్త ఊరటనిస్తున్నట్లు కనిపిస్తోంది. లడ్డు వివాదంతో సిపిఎం కూటమి నేతల మీద ఫైర్ అవుతోంది. తప్పు జరిగితే విచారణ జరిపించాలని, దాన్ని రాజకీయంగా వాడుకోవటమేంటని విమర్శిస్తోంది. లడ్డూల పేరుతో రాజకీయం సరికాదని సిపిఎం పొలిట్ బ్యూరో మెంబర్ బివి రాఘవులు అన్నారు. విజయవాడలోని ఏచూరి సీతారాం సంస్మరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కల్తీ జరిగినట్లు రుజువైతే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆ అంశాన్ని కులం, మతం వంటి వాటికి ఆపాదించి లౌకిక తత్వాన్ని దెబ్బతీయకూడదని రాఘవులు వ్యాఖ్యానించారు. రాఘవులు వ్యాఖ్యలు వైసీపీకి కష్టకాలంలో ఒకంత ఊరటనిచ్చాయంటున్నారు. వైసీపీ నేతలు కూటముల సంగతి పక్కన పెట్టి ఏపీలో పోరాటాలు గట్టిగా చేయాలంటే కమ్యూనిస్టులతో కలిసి ముందుకు పోవాలని గద్దె దిగినప్పటి నుంచే జగన్ కు చెప్తున్నారట. గతం ఎలా ఉన్నా ఇప్పుడు జగన్ కు కూడా వాస్తవాలు బోధపడుతున్నాయట. హిందూ సెంటిమెంట్ తమకు వ్యతిరేకంగా మారుతుండడంతో ఏపీలో లౌకికవాదాన్ని గట్టిగా వినిపించే సిపిఎంతో కలిసి నడిస్తే కాస్తైనా కలిసి వస్తుందని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. కామ్రేడ్స్ తో కలిస్తే భవిష్యత్తులో ఇండియా కూటమిలో చేరటానికి కూడా అవకాశాలు మెరుగవుతాయంటున్నారు. మరి ఎవరి సలహాలు స్వీకరించని జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.